నమస్తే. చూసావా? మా శాఖ నుంచి మా సహోద్యోగులు నగరాల కంటే ఎక్కువ బాగా పనిచేస్తారు. అందరూ ఇద్దరు వ్యక్తులు భద్రప్రముఖులు ఉన్నారు. దుబ్బాచారి గారు, కోట్ల. నేను గ్రామీణ కళ సంబంధించినటువంటి మద్దిపాడు కళ సంబంధించినటువంటి పనిచేశాను. మద్దిపాడు కళ నుంచి 8 బస్సులు పెద్దది, దాదాపుగా 330 దాకా వెళ్ళిస్తారు. అయితే రోజు నేను ఆ బస్సులు తీసుకుని ప్రత్యేకం బస్సులు పెద్దలను నేను మారాను. సగం దూరాన్ని దాకా ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది వల్ల వెనక్కి పోలేదు. దాన్ని వెనక్కి వచ్చాను కదా అని చెప్పి ఈ బస్సుల వాళ్ళ అందరినీ చేరారు, కడప చేరారు, దండానికి చేరారు లేదా అని విచారిస్తున్నాను. ఈ విచారించినప్పుడు విజయవాడ నాకు తెలిసేవాడు వాళ్ళకి ఫోన్ చేసి మీరంతా సంఘానికి వెళ్ళండి అని చెప్పారు. సరే వాళ్ళకి ఒక 6 ఫోన్ చేశాను. ఏమన్నా వెళ్ళారంటే ఇవాళ మా ఇంటికి బంధువులు ఇచ్చారండి, గుడికి రావాల్సిన పని ఉంది, అందువల్ల నేను వెళ్ళాను అని చెప్పి గుడికి వెళ్ళాను చెప్పారు. గుడికి వెళ్తే అక్కడ పూజారి 20 సంవత్సరాలు యువకుడున్నాను. అతను చెప్పాడంట, ఏమన్నా ఈ గుడి ఇక్కడే ఉండదు, ఎక్కడికి పోదు, అద్భుతంగా 5వ సంకారం దొరుకుతుంది కదా, పిల్లలు అక్కడ వెళ్ళదు కదా, ఇక్కడికి వస్తే పోయామేమి 5వ సంకారం ఉంటేనే ఈ గుళ్ళు గోపురాలు ఉంటాయి, లేకపోతే ఉండవని చెప్పి చెప్పారని వాళ్ళు వెంటనే వెళ్ళిపోయాము అని చెప్పారు. కాబట్టి పెద్ద సంఘం కాదు, ఇది 5వ సంకారం కాదు, చాలా అద్భుతంగా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నమస్కారం. నా పేరు ఏడుకొండలు. హెల్త్ డిపార్ట్మెంట్లో సైకాలజిస్ట్గా పనిచేస్తున్నా. నా బాధ్యత సేవా ప్రభుత్వం. అయితే 5వ శనివారం సందర్భ సమావేశాలను ఉద్దేశించి కార్యక్రమాల్లో నేను చేసినటువంటి ముందు ఏవైతే ఏదైతే ఇంటికి స్టిక్కర్ అందించడం దగ్గర నుంచి సంతపేట, రామనగర్, మార్గనగర్ వీటిని మేము పంపిణీ పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత వస్తుందా అది మొదటిగా కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ బస్సుల వ్యవస్థ గురించి నోటీస్ పెట్టడం జరిగింది. సంతపేటలో, రామనగర్లో, భాగ్యనగర్లో 4 బస్సుల్ని మేము అనుకున్నాము జనాలకి వ్యాప్తి చేసేందుకు. అయితే సంతపేటకు సంబంధించి ఆంజనేయ సాయి దేవాలయం దగ్గర 2 బస్సులు అనుకున్నాము. దానికి సంబంధించి మన వెంకరెడ్డి గారు అగ్రహారం దగ్గర నుంచి కూడా జనాన్ని లిస్ట్ గ్యాదర్ చేసి అక్కడ వ్యవస్థ చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే రామనగర్ గురించి రామనగర్లో 11వ లైన్ కాలనీ ఉంది. ఆ కాలనీలో సమావేశం మొదటిసారిగా యోజన చేశాము. ఆ రోజు జరగకపోవడం వల్ల అక్కడ యువత ఎంత బాగా సపోర్ట్ చేసి 2వసారి ఆ కాలనీలో చాలా అద్భుతంగా సన్నాహక సమావేశం జరిపించడం జరిగింది. తర్వాత భాగ్యనగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర అక్కడ 3-4 సార్లు ప్రయత్నం చేశాము మేము. అయితే అనివార్య కారణాల వల్ల అక్కడ కొంతమంది జమ అవ్వలేకపోవడం జరిగింది. ఏది ఎలా అనుకున్నా కూడా మనం చేసినటువంటి ఈ ప్రయత్నం నేను ఈ సంఘ పరిచయంలో 6 సంవత్సరాలలో ఇది ఒక అద్భుత ఘట్టం. 5వ శంకరావు అనేది మన చరిత్రలో, మన జీవిత చరిత్రలో నిలిచిపోయేటువంటి హైందవ బంధువుల, హిందూ బంధువుల సంఘటన ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు
మనం ప్రతి ఒక్కరు మనకు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది సుబ్బారావు అన్నారు. ఇలాంటి సంఘటితంగా హిందువులందరూ మనం శక్తి ప్రదర్శించకపోతే ముందు మనం రోజు రక్షించుకోవడానికి గురువులు బడులు మన సంస్కృతి కూడా పెట్టదు. అందుకు మన ఈ యొక్క 5వ శంకరావు జయప్రదం చేసినటువంటి మనమందరికీ మనమే ఏం చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతిదీ సంఘము విశ్వ హిందూ పరిషత్ ఈ రెండు తలుచుకుంటే ఎంత పెద్ద కార్యక్రమాలైనా ఎంత పెద్ద వ్యవస్థనైనా మనం డిసిప్లిన్ తో చేయగలము అనేటువంటి ఆత్మ సంతృప్తి కలిగింది అని భావిస్తూ మన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాం. మనం చేసిన పని కాకుండా మన అనుభవాలు చూసిన తర్వాత మనకేమనిపించింది, మన వాళ్ళు మనతో ఉండే వాళ్ళు మనకేం చెప్పారు. కానీ అక్కడ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఏంటి, అక్కడ కార్లని ఆగిపోతాయి అని చెప్తే లేకపోతే బస్సు పోయేది. అంటే మనం ఒక కార్యక్రమం కష్టం ముఖ్యమైన కార్యక్రమం మధ్యలో ఆగి చెప్తాం చాలా బాధపడతాం. అందుకోసం అని చెప్పి మా కార్యకర్తలకు ఒక 10 మంది కలిసి మన ఇంటిన మనం విదేశీ ఓళ్ళు కలిసి వసతిగా ఆ బస్సు కరెక్ట్గా 7 ప్రజలు కూడా చెడిపోయింది, రిపేర్ అయింది. తర్వాత ఏకపరచాలని బాధ్యత పెట్టాము. ఆ సభ సంస్కృతి ఎవరికైనా సరే డిసిప్లిన్ కనీసం ప్రస్తుత రాజకీయ పార్టీలని ఇతరులు సభలు ఏదైనా ఉంటాయో దానికి భిన్నంగా ఎలాంటి ఆశించకుండా దాదాపు 5-6 లక్షల మంది రావాలంటే గొప్ప విషయం. ఎందువల్లంటే నేను గతంలో బిఎంఎస్లో పనిచేసినప్పుడు అసలు సింగాల నాయకత్వంలో ఆ రోజు రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నాము. ఆ రోజు చూసాము ప్రజలు చైతన్యాన్ని మళ్ళా మన వెళ్ళినటువంటి హైదరాబాద్ శాఖ. అదేవిధంగా 92లో కూడా అయోధ్యలో ఆ రోజున 92 డిసెంబర్ 6 కూడా మేము అక్కడే ఉన్నాం. మరి ఆ రోజున వ్యతిరేకమైన వాతావరణంలో ఏ విధంగా హిందువుల యొక్క చైతన్యం వచ్చిందో అలాంటి చైతన్యం ఈ హైందవ సంఘాలలో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ పోలీసులు కూడా మీరు గమనించారు, ఆ సభకు 5 లక్షల 6 లక్షల సభకి పోలీసులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే క్రమశిక్షణ గలటువంటి సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అందరూ నాయకత్వం జరిగేటువంటి ఏ సభ అయినా సరే డిసిప్లిన్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ పోలీసు వ్యవస్థ కూడా చాలా తప్పకుండా ఎక్కడ క్రమశిక్షణ ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చినటువంటి స్వామి యొక్క ఉపన్యాసాలు కానీ ప్రజలు ఆలోచించి అంతేకాకుండా కొంచెం అక్కడ వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలని వ్యతిరేకపరిచే కొంతమంది అయినా మాట్లాడినట్టు ఇంకా బాగుండేది. ఏరే అనేది సభ చాలా సక్సెస్ అయింది. ఇలాంటి సభ అయింది. ఐక్యత సాధించడానికి మొదలు ఆంధ్రప్రదేశ్ మొదలు ఇలాంటి సభలు కూడా ఇంకా తెలంగాణలో కేరళలో మా కర్ణాటకలో కూడా సభలు జరగబోతాయని తెలుస్తుంది. ఇలాంటి సభలు జరగడం పోటీ ప్రధానంగా దక్షిణ రాష్ట్రాలు సభలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఎక్కడ జరిగినా హిందూ 5వ సంఖ్యానం లాంటి సభలు ఎక్కడ జరిగినా అందరం కూడా పోయి వారిని బాగుపడాలని ఈ సభను దిగ్విజయం చేసినప్పుడు సంఘ పరివార వారికి అధ్యక్షులు
శుభాచారి గాంధీ రోడ్డు స్వర్ణాభరణాలు తయారు చేయడం. మాది గాంధీ రోడ్డు బలపడ్డ బస్తీ నుంచి 60 మందిని సేకరిస్తే 32 మంది వచ్చారు బస్సు బయలుదేరే సమయానికి. అందరం వెళ్ళొచ్చిన తర్వాత మేము అందరినీ కూడా అడిగాము బస్సులో వచ్చిన వాళ్ళందరినీ. అడిగితే వాళ్ళు బాగా ఇటువంటి సభలు మళ్ళీ పెట్టాలని అడుగుతున్నారు. సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల కానీ సభలు పెట్టమని అడిగారు. అలాగే అక్కడ అందరినీ ఉత్తేజపరిచిన ప్రసంగాలు కమలానంద భారతి గారి, అలాగే వనవాసి మహిళ వారి ప్రసంగం బాగా అందరికీ ఉత్తేజపరిచింది. వాళ్ళు చెప్పడం కూడా అందరూ అదే చెప్పారు. అలాగే ఈ దీంట్లో నేను గమనించింది ఏంటంటే, మామూలుగా మనకి ఎక్కడైనా సరే సభలు అవి జరిగితే దాతల పేరు పదే పదే చెప్పడము, అలాగే ఇంకా ప్రత్యేక ఏర్పాట్లు చేయడము, అలా ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఇది ఏర్పాటు చేశారు. పైన స్టేజ్ మీద కానీ పెద్దలకు కానీ స్వామీజీలకు కానీ అందరికీ, అలాగే దాతల పేర్లు కానీ ఎక్కడ ఎవరికి స్వాగత బ్యానర్లు కానీ ఎటువంటి ఏవి ఏర్పాటు చేయకుండా అందరికీ అందరూ సమానమైన కాపీ ఇచ్చారు. అలాగే అందరూ కూడా అదే చాలా బాగా జరిగింది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు వచ్చిన వాళ్ళందరూ. మా బస్సులో మాత్రం అంతా భజనకి అంతా వెళ్ళేటప్పుడు అసలు వెళ్ళామా అనే కూడా తెలియకుండా అంత హ్యాపీగా సంతోషంగా వెళ్ళాము భజనలతో. అలాగే ఈ కార్యక్రమం మాకు ఎవరో కనిపించి కొంతమంది కనిపించకుండా చాలా మంది చేసి ఉండొచ్చు. ఇది అందరి సమిష్టి కృషి తప్ప ఏ ఒక్కరిలో ఇద్దరితో కాదని నేను అనుకుంటున్నాను. అందరం కలిసి చేశాము. ఇంకా నాకైతే ఇంకా తక్కువే అనిపించింది, ఇంకా ఎక్కువ మంది రావాల్సిందే అనిపించింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు మసూదరావు. యాక్చువల్గా నేను ఫస్ట్ పనిచేసినప్పుడు నేను రైల్వే శంకరంలో మన ఏడుపండ్లు శివాజీతో కలిసి సంతపేట రామనగర్ బస్తీ తిరిగామండి. మేము ఇంటికి కరపత్రాలు ఇచ్చేటప్పుడు అసలు ఆ స్పందన చూసిన తర్వాత ఇన్నాళ్ళ నుంచి ఇంత అంటే ఇంకా మనం దీన్ని జనాల్లోకి పూర్తిగా తీసుకెళ్ళలేకపోయాము. అంటే రైల్వే శంకరమే కాదు, మన హిందూ సంఘటన కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళ అభిరుచి చూస్తే అంత స్పందన అంత చక్కగా ఉందండి. నిజంగా చెప్పాలంటే కొంతమంది అన్ని మతస్థులు కూడా మనకి తిరిగిపోయి కరపత్రాలు ఇస్తే ఆ రోజు వారు కూడా చక్కగా ఇది చివరిలో సింపుల్గా మేము పలానా అన్నామండి. తప్పులేదమ్మా, అందరూ నమస్కారం. మీరు కూడా మీకు ఎవరు వ్యతిరేకం కాదు. ఇది మీకు రేపు సమస్య వచ్చినా ఎవరికైనా జరిగినా అందరూ మనం కలిసి పోరాటం చేస్తే చాలా సంతోషంగా చాలా బాగా ఉందని చెప్పని వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఉంది. అట్లాగే నాకు ఏమైందంటే బస్సు వచ్చాకి మాకు అక్కడ ఎక్కువ అవుతున్నారని చెప్పని మా జనాలు కొంతమంది యాక్చువల్గా మా దాంట్లో పాపం సింగారెడ్డి అని బ్రహ్మారెడ్డి అని ఇట్లా మన ఆశయాన్ని మనందరిగా సపరేట్ బస్సు వెళ్దామన్నా అని చెప్పారంటే వెంటనే మన పెద్దలు చెప్పి ఆ విషయం వాడు సపరేట్గా ఒక బస్సు ఇచ్చారు. రచలాన్ని రాస్తుంది మా బస్సు పేరు. దాంట్లో మేము అందరం కలిసి వెళ్తే వాస్తవంగా చెప్పాలంటే దాంట్లో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలతో ఇంతకుముందు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు, కానీ చాలా కష్టంగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉందని, అద్భుతంగా ఉందని చెప్పని ఒక రకంగా చెప్పాలంటే మనం తీర్థయాత్రకు వచ్చినట్టుగా ఉంది. కానీ ఎక్కడ ఎవరు కూడా ఎలాంటి కష్టం కానీ అది ఎందుకు వచ్చామని ఫీలింగ్ ఎవరి ముఖాలు లేదండి. అంత బాగా చేశారు. అట్లాగే మా వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా వచ్చిన వాళ్ళు ఇది తెలిసి అదృష్టవంతులు, రాని వాళ్ళు అదృష్టవంతులు. పరిస్థితి మామూలుగా కూడా అదే చెప్పేటప్పుడే వచ్చారా మీరు అదృష్టవంతులు, లేకపోతే మీ ఇష్టం. అట్లాగే ఇంకొక ఆయన మన పెద్ద ఆయన చెప్పాడు అదేవిధంగా అసలు కొంతమంది చెప్పారు నాకు ఆ రోజు పూజ ఉందని గుడి ఉందని. నేను అదే నీకు గుడి ఉండాలన్నా నీకు పూజ ఉండాలన్నా ముందు ఉండాలి, అది తెలియదు ఉంది అనేది ఆ రోజు నేను చేసి ప్రచారం కూడా అనేది చెప్పిన వ్యక్తులకి. అలాగే మనోడు కూడా దాన్ని చాలా మంది చెప్పారు. చాలా సంతోషం. అంటే అందరూ ఒక రకంగా తీసుకెళ్ళాము. నిజంగా ఇక్కడ దీంట్లో డైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పాల్గొన్న అందరూ కూడా చాలా చక్కగా కృషి చేశారంటే ఇది మనది అంటే వారికి చెప్పండి సొంత దానికన్నా ఎక్కువ ఇది మన యొక్క జీవన పోరాటం అన్నట్టుగా పోరాటం చేశారండి. చాలా చక్కగా జరిగింది. అట్లాగే హిందువు యొక్క మన సంఘటన కానీ డిసిప్లైన్ ఎలా ఉందంటే నేను అంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం మనకు శిబిరం జరిగింది. ఇప్పుడు గతంలో కొంతమంది తెలుసు. ఆ రోజు నేను 3 రోజులు ఆ శిబిరంలో ఉన్నానండి. నేను కొంతమంది మా వాడి ఉన్నారంటే అబ్బో ఎంతమంది వస్తారంటన్నా మన
మనం ఇబ్బంది పడతామేమో. కొంతమంది ఏమో ఎవరో మాకు విజయవాడ నుంచి మా వాడికి ఫోన్ చేశారు, 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందంట పార్కింగ్ కానీ ఇట్లా రకరకాలుగా. అయ్యా ఇవన్నీ అవ్వకూడదు, మీకు నా మీద నమ్మకం కదా, నన్ను చూసి వస్తారు కదా రాండి. ఏదన్నా మీకు ఆ ఇబ్బంది అయితే నేను పర్సనల్గా తీసుకుంటాను అని. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది. మన యొక్క ఇవన్నీ సంఘాలు కానీ ఇవి కానీ ఎట్లా పనిచేస్తాయని నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ కొత్తగా నేను అందుకే కష్టపడి చెప్పింది ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవాడు. కానీ అప్పటి నుంచి నేను వాళ్ళ కూడా ప్రతి ఒక్క రోజు కూడా వచ్చారు దాంట్లో ఉత్సవం. ఎందుకంటే మనం అలవాటు చేస్తే నేను అదే అన్నాను, 10 సార్లు కాదు 100 సార్లు చూస్తాను. ఇప్పుడు నన్ను కూడా మొదట్లో ఎంతో మంది మన పెద్దవాళ్ళు నాగేశ్వర గారు కానీ సుబ్రాజ్ గారు కానీ మధులు రావాలంటే ఏదో ఉద్యోగరీత్యా చేశారు ఇటు ఆ వంశాలు ఏదో ఒకసారి వచ్చేవాడు. అట్లాగే మన వంశాలు ఒకసారైనా వస్తే ఆటోమేటిక్ అనిపించగలిగింది. ఏదైనా మనం దాంట్లో ఇదే కదా రోజు చేసేది. అలాగే ఇప్పుడు అందరికీ ఒకరు అప్డేట్స్ కలిగిస్తున్నాము. దీన్ని నిజంగా నమ్మడానికి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ స్వామీజీ కూడా చక్కగా మాట్లాడారు. అదే ఆ స్వామీజీలు అందరూ మాట్లాడేదాకా మనకు అక్కడ అవకాశం టైం వదలదు. ఈ బస్సు రిటర్న్ రావాలనేది దూరా అనేది దీని మీద కొంతమంది మనం ఎక్కువ మంది మధ్యలోనే రావాల్సి వచ్చింది. తర్వాత చాలా మందికి మీకు శ్రీవలేదో ఈ వాట్సాప్లో పీడిఎఫ్ పంపించారు ఆ స్పీచ్. అందరికీ వచ్చినట్టు రాకపోయినా అడిగి తెలుసుకోండి. అది మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే ఏదో జర్నీలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా వినండి. అది వినాల్సిన స్పీచ్ ఎన్నో చూస్తుంటారు కాలక్షేపానికి రీల్స్ అనేవి. దానికన్నా దయచేసి నాకు చిన్నగా మీకు అవకాశం ఉన్నప్పుడు అవన్నీ వినండి మొదటి నుంచి చివరి దాకా. చాలా ఉపయోగకరమని మనకి జ్ఞానోదయం కలిగేవి. ఎందుకంటే ఆ స్వామీజీని మనం మళ్ళా అంతమంది స్వామీజీని ఒక చోట ఎక్కువగా చూడాలంటే మమ్మల్ని అయ్యేపడిపోతారు. చాలా చక్కగా జరిగిందండి. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది సక్సెస్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి నా పేరు మస్తులో రావండి. నేను ప్రస్తుతం రామనగర్లో ఉన్నాను. నేను టొబాకో బోర్డు సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యాను. మా స్వగ్రామం వచ్చి 2 మిడ్లు. ఫస్ట్ డే నుండి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కూడా నాకు చేసి నేను మా వాళ్ళంతా 5 గంటలకు లేచాను. మా వాళ్ళంతా చూస్తారు. వాళ్ళు నేను ఎవరో చెప్పాను అందరూ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్రతి స్వామీజీ స్పీచ్ జాబ్ నుంచి యూట్యూబ్ ఛానల్. నమస్కారం అండి. నాగ శ్రీనివాస్ గత 40 సంవత్సరాలుగా స్వయం సేవ వృత్తి వర్ష శిక్షణ పూర్తయింది. ప్రస్తుత సంఘంలో ఉన్నాను. అలాగే మన హైందవ శంకరారావు నగర కన్వీనర్ కూడా బాధ్యతలో పనిచేస్తున్నాను. మన హైందవ శంకరారావు కార్యక్రమం ప్రకటించిన తర్వాత మొట్టమొదట కమిటీ వేశాం. వేసేటప్పుడు ఈ మన యొక్క షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చేయగలవా లేదా అనేది చాలా బెరుకుగా ఉండింది, భయం కూడా వేసింది. మొదటి నెల అంతా అయితే అలానే కొంచెం అయోమయ పరిస్థితుల్లో కొనసాగింది. కానీ 2వ నెల వచ్చేటప్పటికి మన పైనుంచి వచ్చేటువంటి ప్రచారం కానివ్వండి, మనం సన్నాహక సమావేశాలు పెట్టినటువంటి ఆ స్ఫూర్తి కానివ్వండి కొంచెం మొదలైంది. మన అన్ని కూడా సామూహిక హారతి అనుకుంటే అసలు ఇది ఎలా నిర్వహించగలము అనేది అనిపించింది. సరే ప్రతి దేవాలయానికి వెళ్ళి ముందు అర్చకుల్ని వాళ్ళందరినీ కలిసేసి మనం కరపత్రాలు ఇచ్చి కార్యక్రమం ఏదండి జరపాలి అని చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి భక్తుల నుంచి చాలా విశేషంగా స్పందన వచ్చింది. అలా వాళ్ళకి స్వచ్ఛందంగా పాల్గొన్న కూడా దృష్టికి వచ్చాయి. అక్కడి నుంచి మొదలయ్యి బస్తీ సమ్మేళనాలు జరపడం అనేది నాకు వ్యక్తిగతంగా మంచి స్ఫూర్తినిచ్చింది. ఒక్కొక్క సమ్మేళనం మొదలయ్యే కొద్దీ కొత్తగా ఇప్పుడు మంగళూరు నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా మన స్వయం సేవకు ఒక మాట చెప్పగానే మేము జరుపుతామని చెప్పడము, అలాగే భాగ్యనగర్ బస్తీ, అలాగే గోపాలగరం వాళ్ళు ఇట్లా ఒక మాట చెప్పగానే మేము జరుపుతామని చెప్పడము, అక్కడికి మనం స్పీచ్గా కొత్త వాళ్ళని చెప్పగానే వాడు కూడా రవికాంత్ గారు ఒక మాట చెప్పగానే ఆయన నాకు అనుభవం లేదండి ఒక బాగా చూసుకుని వెళ్దామని చెప్పి మంచిగా ఆయన మాట్లాడటం అట్లా ప్రిపేర్ అయ్యి, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన ఏడుకొండల గారు కానీ ఇరువైపు
విజయభాస్కర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అంత ముందు కంటే కూడా బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళందరూ కూడా హిందూ బస్తీ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. అట్లాగే ఈ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది స్టార్టింగ్లో మన జిల్లా సమావేశం జరుగుతూ ఉంటే ఆన్లైన్లో మన సోమ సుబ్బారావు గారిని ఏమండి అంటే నేను విన్నాను, నేను పాల్గొనలేదు కానీ ఆన్లైన్లో విన్నాను. మన నగరం నుంచి ఎంతమంది వెళ్దామంటే అంటే 1000 మంది వెళ్దామండి అన్నారు. ఏంటి 1000 మంది అని చెప్తున్నారు, అసలు వెళ్ళగలమా లేదా? తర్వాత నా దృష్టికి వచ్చింది మనం ప్రతి బస్తీ నుంచి బస్సు బయలుదేరాల్సిందే. ఏంటి ఇంత పెద్ద లక్ష్యాలు పెడుతున్నారు, మనకు అంత శక్తి లేదేమో ఎలాగా అని చెప్పి నిజంగా భయం వేసింది. అయితే మనం గట్టిగా సంకల్పం చేస్తే దైవశక్తి అన్నట్టు చివరాఖరికి వచ్చేటప్పటికి బస్సులకి మనం బ్యానర్లు జెండాలు ఇస్తాము రండి నాలుగైదు మనం తీసుకెళ్ళి ఇస్తే కానీ కదిలేవాడు కాదు. మన బలరాం గారు ఒక మాట పిలవగానే అందరూ టగటగా వచ్చేసి తీసుకెళ్ళిపోవటము. మళ్ళీ చివరి రోజు పేపర్లు సాయంత్రానికి చివరి ఆఖరిగా బస్సుకి సంబంధించిన విషయం తెలిసి పేపర్లు తయారు చేస్తే ఈ పేపర్లు మళ్ళీ దీనికి ఉదయం వచ్చిపోయారు సాయంత్రం వచ్చి తీసుకెళ్తారా అని నాకు సందేహం. అయితే ఒక మాట పిలుపు ఒక ఫోన్ చేసి ఇట్లా వచ్చినాయి అక్కించుకోవాలనగానే ఒక అరగంట గంటలో అన్ని బస్సుల నుంచి టగటగా వచ్చి తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళలో అంత చైతన్యం ఉంది. తర్వాత మనకి ముందు కొంతమంది బస్సులు అడిగి పెట్టించుకొని ఎంతో కొంత ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ ముందు రోజు విషయం పరిషత్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నాం. ఆ రోజు రాత్రికి చాలా మంది అంటే వేరే వేరే పార్టీల్లో బాగా తిరిగేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము కాపే వెళ్తాము మా బ్యానర్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం కూడా అంటే మనకు తెలియకుండా చాలా మా కొప్పోలు బస్తీ నుంచి ప్రయత్నం చేసేటప్పుడు కొప్పోలు నుంచి బస్సులో వస్తా ఉన్నాడు. ఆ రోజు మేము కారులో వెళ్తున్నామండి 2 కార్లలో అని చెప్పేసి చెప్పారు. అంటే తర్వాత వెళ్ళారా లేదా అనేది నాకైతే ఇంకా నివేదిక రాలేదు. కానీ అట్లా చాలా మంది మనకు తెలియకుండా కార్లో విన్నాను. తర్వాత కూడా చాలా మంది మేము కార్లో వెళ్ళాం అని చెప్పి అట్లా మనకు తెలియకుండా కార్లలో అంటే మన యొక్క కృషి వల్ల హిందువుల్లో ఉండేటువంటి ఆ యొక్క లోపల ఉండేటువంటి చైతన్యం వల్ల వాళ్ళు సొంతంగా బయలుదేరినటువంటి వచ్చాయి. అట్లాగే ఉదయాన్నే బయలుదేరే విషయంలో కూడా చాలా మంది 6ంటికి చల్లండి ఎవరు రారండి అని చెప్పేసి 8ంటికి పోదాంలే 9ంటికి పోదాంలే అని చెప్పినటువంటి వాళ్ళ సంఘటన కూడా నాకు దృష్టికి వచ్చింది ఈ పనిలో ఉన్నప్పుడు. నేను వాళ్ళందరికీ చాలా గట్టిగా చెప్పాను, ఏమంటే మనం చెప్పాలంటే మనలో సంసిద్ధత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మీరు లూజ్ ఇవ్వకండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తెలిసి గట్టిగా చెప్పడం వల్ల అందరూ కూడా 4 గంటలు 3 గంటల నుంచి లేచి వాళ్ళు తయారయ్యి 4 గంటల నుంచి లేచి హిందూ బంధువులు లేపుతుంటే 4 గంటలకు ఎందుకు ఫోన్ చేస్తామని అనుకున్న అందరూ కూడా తయారై వచ్చి 6:15 మనం ఏమైతే చెప్పామో దాదాపుగా అన్ని బస్సులు కూడా బయలుదేరడం అనేది అది కూడా నాకు వ్యక్తిగతంగా ఒక మంచి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి, ఆశ్చర్యం, ఆనందం కలిగించినటువంటి నా సొంత అనుభవం అండి. ఇట్లా ఈ శంకరారావం వల్ల నేను కోరుకునేది ఏంటంటే మనం బస్సులో తీసుకువెళ్ళడానికి మీరందరూ కూడా వ్యక్తిగతంగా ఒక ఘటనాయకులాగా ఎలా ప్రయత్నం చేశారో మనకి సంబంధించినటువంటి పరిషత్ కార్యక్రమాలైనా సంఘ కార్యక్రమాలైనా ఇప్పుడు మనమే కాకుండా ఈ కొత్తగా మనకు కలిసినటువంటి హిందూ బంధువులు మనకు వచ్చిన వాళ్ళే కాకుండా మనం పిలిస్తే ఆ సమయానికి రాలేకపోయిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా మన దగ్గర వచ్చిన వాళ్ళ జాబితా ఉంది. దానికి మనం పిలిచినటువంటి వాళ్ళ జాబితా కూడా యాడ్ చేసుకుని మనం కనుక రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమానికి మనందరం కూడా ఒక ఘటనాయకులాగా అంటే కొత్త వాళ్ళు ఇక్కడికి వస్తారా అదేదో వచ్చారు అనే భావం కూడా చాలా మందిలో కనపడింది. అలా కాకుండా ముందు మనం సమాచారం ఇస్తూ ఉంటే చిన్నగా ఒక్కొక్కసారి వస్తూ అలవాటు అవుతారు. ఇవన్నీ కూడా ఇప్పుడు విడివిడిగా ఉన్న పూలు మనము వాళ్ళందరినీ కూడా సంఘటన లాంటి కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క సమాజంలో మంచి పూలన్నింటినీ కూడా మనం మాలగా మార్చాలా. ఎంతమందిని దగ్గరగా చేస్తే అంత పెద్ద మాల వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ సంక్రాంతి ఉత్సవాలు కూడా ప్రతి ఒక్క బస్సులో కూడా నేను ఫోన్ చేశాను, ఏమంటే మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, మొన్న మనం ఎంతైతే అదేవిధంగా లేపండి అని చెప్పాను. చాలా మంది కూడా ఫోన్ చేశారు, అది కూడా నా దృష్టికి వచ్చింది. కాబట్టి చాలా సంతోషం. రాబోయే రోజులు మీరందరూ కూడా మన యొక్క వ్యక్తిగతంగా 10-15 మందిని కనీసం ఒక పేరు రాసి పర్మనెంట్గా జేబులో పెట్టుకొని
సంఘటించడం లేకపోతే ఇంకో కార్యక్రమం సమాచారం మనకు అందిన వెంటనే ఆ 10 మందికి తెలియజేసి మనం వచ్చే ముందు ఒక అరగంట ముందు వాళ్ళని మళ్ళీ ఫోన్ చేసి గుర్తు చేసుకుని చేస్తూ ఉంటే మనం ఈ కొద్దిగా చేస్తేనే సమాజంలో ఎంత చైతన్యం కనపడింది. కొంచెం రాబోయే రోజులు చాలా ఎక్కువగా ఉంటుందని నాకు అనిపించింది. ఆ దిశగా మీరందరూ కూడా కొంచెం పనిచేయడం మొదలు పెడతారని కోరుకుంటున్నాను. అందరూ సహకరించారు. అంటే నాతో పాటు ఈ బాస్కెట్ డెవలప్ చేయడం యాక్టివిటీస్ అందరూ చేశారు. అనుకున్నట్టే బాగా చేసాం. అక్కడ కూడా ఆ గ్యాదరింగ్ చూసి నాకు చాలా నాతో పాటు వస్తాయి. అంటే నా జీవితంలో ఇలాంటి కార్యక్రమం వస్తాను కూడా ఇంకోసారి నాకు బాగా జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే మన మీద చాలా బాధ్యత పెరిగింది. హిందువులను నడిపించే వాళ్ళు సరైన లీడర్షిప్ లేకపోతే రావడానికి రెడీగా ఉండాలి, కానీ లీడర్షిప్ లేకపోతే బయటకు కనుక్కోలేదు. నాకు క్లియర్గా అర్థమైంది. ఆ బాధ్యత అది ఎలా మోస్తారు, మన కేంద్రం పెద్దలు కానీ అందరూ ఏ విధంగా దీన్ని ప్లానింగ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలనుకుంటాను. కాకపోతే ప్లానింగ్ కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ చేస్తే అందరూ బయటికి రావడం రెడీగా ఉన్నారు. చిన్నపిల్లల నుంచి రేపు ముసలి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఎవరు అడ్రస్ చేస్తారు? అడ్రస్ చేసే వాళ్ళ మీద కమిట్మెంట్, సిన్సియారిటీ ఉంటే బంధుమాటస్ ఉంటేనే వాళ్ళు బయటకు వస్తారు. లేకపోతే గోడ మీద పిల్లలా ఉన్నారు, ఎవరు బయటికి రారు. ఇది క్లియర్ అనమాట. అంటే ఈ బాధ్యత మన ఏంటి, ఇప్పుడు పెరిగిన బాధ్యత ఎలా క్యారీ చేయాలి, ఎలా పని చేయాలని మనం ఆలోచించుకొని మరింత ఫ్యూచర్లో మరింత బలంగా పనిచేస్తే హిందువులందరూ ఒకే దాటి మీదకి వచ్చి దానికి హిందూ రాజ్యం అయింది. అదే ముస్లిం కంట్రీస్ అలా ఏమన్నా కూడా హిందూ రాజ్యం కింద అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ విధంగా బలమైన నాయకులు మాత్రం మనకి చాలా అవసరం. ఆ నాయకుడు ఎవరు ఐడెంటిఫై చేసుకుని ఆ నాయకుడికి అడిగిలో మనం నడిస్తే మనం కూడా సక్సెస్ఫుల్ గా ఒక హిందూ రాజ్యం కింద మారే అవకాశం మాత్రం అనిపిస్తుంది నా ఆలోచన అనమాట. నాకు ఈ విధంగా ఫీలింగ్ కలిగింది. చివర కూర్చున్నటువంటి వారు మట్టా నాగసింగ్ గారు, ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తారు. ఒంగోలు నగర కార్యాలయం మధ్యలో కూర్చున్నటువంటి వారు శ్రీ రాఘవేంద్ర రామప్రసాద్ గారు, చార్టెడ్ అకౌంటెంట్ ఒంగోలు నగరంలో జిల్లా సంఘచాలకుగా, అదేవిధంగా చివర శ్రీ కె వెంకటేశ్వర రెడ్డి గారు ఈ కాలేజీలోనే ఏటీవీటీ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. జిల్లా కార్యవర్గ ఆఫీసులో కార్యక్రమం అందరితో అమృతోత్సవం చెప్పే ముందు మంచి భావాలు ఆలోచిస్తూ మంచి పనులు చేసే వారికి ఏర్పడే సంస్కారం మంచిదవుతుంది. అందుచేత అది అతనికి తెలియకుండానే మంచి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో భావాలు ఆలోచించి ఎంతో మంది సంస్కారం పొందినవాడు చెడు పని చేయాలని తలిచినా అతని సంస్కారం దాన్ని చేయలేమని. అటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి సచ్చీలుడు అంటారు. మధ్య ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని పరిచయం చేస్తాను. శ్రీ మక్కపాటి వెంకటేశ్వర గారు మన విభాగ సహ సంపర్క ప్రముఖ బాధ్యతలో ఉన్నారు. అలాగే శ్రీ సోమ సుబ్బారావు గారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ బాధ్యతలో ఉన్నారు. అలాగే శ్రీ ఈమని బలరాం గారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకారదర్శిగా ఉన్నారు. అలాగే శ్రీ శివశంకర్ గారు ఆంధ్రప్రదేశ్ అర్చక పురోహిత ప్రముఖ బాధ్యతలో ఒంగోలు కేంద్రంగా పనిచేస్తున్నారు. సుభాష్
మన ప్రకాశం జిల్లా ప్రచారంగా ఉంటున్నారు. ఒంగోలు కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. సుభాషితం. వ్యాయామ పుస్తకాత్రస్య బుద్ధిస్తేజో యశో బలం ప్రవర్ధంతే మనుష్యస్య తస్మాత్ వ్యాయామమాచరేత్. భావం: వ్యాయామంతో పుష్టి చెందిన శరీరము గల మనుష్యుని బుద్ధి, తేజస్సు, కీర్తి వర్ధిల్లుతుంది. కనుక శరీరం వ్యాయామం తప్పక చేయాలి. వైద్యం. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. పలకం దేవుడు వినండి. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. జనపదాలలో, వనసీమలలో, నగరములలో, గిరి ప్రాంతాలలో సమాజ శ్రేయమి తమ ధ్యేయముగా తలంచి తపించు వీరుల రమ్మని. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. వేల విపత్తుల పెరుతుపారులో జంకక గొంకక వెనుకడుగేయక స్వీయ ప్రేరణతో ధ్యేయ పదమున పయనించడి ప్రియసుతులను రమ్మని. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. సమస్యలెన్నో చుట్టుముట్టినా సంఘటనే మన సమాధానమని. సమరస గీతాలాపన చేస్తూ జాతిలో చేతన నింపగరమ్మని. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందో. గగనము తాకిడి హిమనగములపై భగవద్వజమును ఎగరేసి యుగ యుగాల మన ధర్మ జ్యోతితో జగమునకంతకు వెలుగులు నీయగా. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. భారతి పిలిచిందోయ్, మన భారతి పిలిచిందోయ్. శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారిని ఈ కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పరమ పవిత్ర భగవద్గీత మాన్య జిల్లా సమాచారం ఆదరణీయ నగర కార్యవాహు స్వయం సేవక గారు, ఈరోజు మనం ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమం గురించి కొంత మాట్లాడుకుంటాం. అయితే ఈరోజు మనం సంక్రాంతి ఉత్సవం చేసుకుంటూ ఉన్నాం. అలాగే స్వామి వివేకానంద ఈ దేశం యొక్క దశను మార్చినటువంటి స్వామి వివేకానంద జయంతి కూడా ఈరోజు. కాబట్టి ప్రపంచంలో సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని పాశ్చాత్యులకు తెలియజేసినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. ఆ రోజు షికాగో మహాసభలో స్వామి వివేకానంద పాల్గొనకుండా ఉంటే ఇప్పటికి కూడా ఈ దేశం రాళ్ళను పూజిస్తుంది, మట్టిని పూజిస్తుంది. అనాగరికులు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు అసలు వాళ్ళకి ఎటువంటి నాగరికత లేనటువంటి దేశం అని ఇప్పటికి కూడా భావించేవారు. ఇప్పుడు కొన్ని దేశాలు అలాగే చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు కూడా. భారతదేశము మట్టిని పూజిస్తారు, రాళ్ళను పూజిస్తారు అని. మట్టిని ఎందుకు పూజిస్తాము, రాళ్ళని ఎందుకు పూజిస్తాము
అనేటువంటిది ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది. అలాగే సంక్రాంతి ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉంటాం. ప్రతి నెల కూడా మన యొక్క ప్రత్యక్ష సూర్య భగవానుడు మార్పు చెందుతూ ఉంటాడు. 12 రాశులు, ప్రతి రాశి నుంచి మారేటప్పుడు సంక్రాంతి, అందుకనే మనకి మాస సంక్రాంతి అనేటువంటిది వస్తాం. కాబట్టి అలా 12 సంక్రాంతులు చేసుకుంటాం. అందులో విశిష్టమైనటువంటిది మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు మకర సంక్రాంతితో అనేకమైనటువంటి మార్పులు మన ప్రకృతిలో చూస్తాం. అందుకనే సంఘ ప్రారంభమైన తర్వాత 6 ప్రధానమైనటువంటి ఉత్సవాలు మనం పండుగ చేసుకుంటాం. కొన్ని స్వయం సేవకుల కోసము నిర్దేశించినటువంటివి గురు పూజ అనేటువంటిది స్వయం సేవకులు మాత్రమే చేసుకుంటారు. అలాగే విజయదశమి సంఘ ప్రారంభము కాబట్టి అది మనం అంతర్గతంగానే విజయదశమి ఉత్సవం కూడా చేసుకుంటాం. అయితే సామాజికంగా సమాజంలో చేసుకునేటువంటి ఉత్సవాలు 2. అందులో ఒకటి సంక్రాంతి ఉత్సవం, రెండవది రక్షాబంధన ఉత్సవం. ఈ 2 కూడా సమాజంతో కలిసి మనం నిర్వహించుకునేటువంటి పండుగలు ఈ 2 కూడా. అందుకనే సమాజంలో మొత్తం కూడా సామూహికంగా చేసుకునేటువంటి పండుగలు. అలాంటి పండుగల్లో సంక్రాంతి మార్పు అనేటువంటిది మన దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర మనం గమనించేటట్లయితే మార్పులు అనేటువంటివి 2000కి పూర్వము 2000 తర్వాత ఈ ప్రపంచంలో మార్పు మనందరికీ తెలుసు. క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు పూర్వము క్రీస్తు శకము పేరుతోటి ఒక చరిత్రను రాశారు. అలాగే మన దేశంలో ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఇక్కడ క్రైస్తవం అనేటువంటిది ప్రారంభమైంది. అంతకుముందు ఈ దేశంలో క్రైస్తవం లేదు. అలాగే 7వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు. జన్మించిన తర్వాత ఆ యొక్క మతాయిలు ప్రపంచంలో అనేక దేశాలపైన దాడులు చేశారు. అనేక దేశాలని స్వాధీనం చేసుకున్నారు. మన దేశానికి దాదాపుగా 12వ శతాబ్దం తర్వాత మన దేశానికి వచ్చారు. ఆ తర్వాత మన దేశంలో వచ్చినటువంటిది ఇస్లాం అనేది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద 198 దేశాల్లో అనేక దేశాలు ఈ 2 మతాల మధ్య పోరాటం మనం చూస్తాం. అయితే భారతదేశ చరిత్ర 1857లో మొట్టమొదటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చింది. అయితే మొట్టమొదటి స్వతంత్ర పోరాటంలో మనకు స్వతంత్రం రావాలి, కొన్ని తప్పిదాల కారణంగా 90 సంవత్సరాల పాటు ఆ యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేశాము. అనేక మంది మనతోటి వీరుల్ని మనం కోల్పోయాం. దాదాపు 90 సంవత్సరాల్లో 5 లక్షల మంది యువకుల్ని ఉరితీశారు. కాబట్టి మనం చేసినటువంటి చిన్న పొరపాటు ఏదైతే ఉందో 1857లో ఆ పోరాటంలో మనం చేసిన పొరపాటు కారణంగా 5 లక్షల మంది యువకుల్ని సజీవంగా ఉరితీసినటువంటి ప్రభుత్వాలు ఆంగ్లేయ ప్రభుత్వం. ఆ తర్వాత 1905లో ఈ దేశాన్ని విభజన చేయాలని బెంగాల్ విభజన పేరుతోటి ఒక కుట్ర పండింది ఆంగ్లేయ ప్రభుత్వం. కానీ వందే మాతరం ఉద్యమం కారణంగా ఆ యొక్క కుట్రను ఛేదించగలిగాము మనం. తర్వాత ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ దేశం కోసం జీవించేటువంటి వ్యక్తి ఇక్కడ పోరాటం చేయడం కాదు. కాబట్టి మనం పోరాటం చేస్తే స్వతంత్రాన్ని సాధించగలుగుతాం, కానీ మన యొక్క వ్యక్తి నిర్మాణము, సమాజ సంఘటన జరగదు. కాబట్టి దానికోసమని 1925లో సంఘ ప్రారంభం జరిగింది, మనందరికీ తెలుసు. కాబట్టి మనం చరిత్రలో 1925కు ముందు 1925 తర్వాతనే మనం రాబోయేటువంటి తరాలకు చెప్పుకోవాలి. సంఘ ప్రారంభానికి ముందు ఏం జరిగింది, సంఘ ప్రారంభం తర్వాత ఈ దేశం లేదు. సంఘ ప్రారంభమైన తర్వాత 4 సార్లు సంఘం పైన నిషేధాన్ని విధించారు. ఎక్కడా కూడా సంఘ తప్పు బయటపడలేదు. అయితే
ఆ యొక్క కొన్ని సంఘటనల కారణంగా స్వయం సేవకుల్ని చూసేటువంటి పద్ధతి కూడా క్రమేణా మారుతూ వచ్చింది. 1945లో గాంధీజీ హత్య జరిగిన తర్వాత అసలు స్వయం సేవకులు అంటే ఇదిగో వీరే గాంధీని చంపింది, ఇదిగో వీరే గాంధీని చంపిందని ప్రతి చోట కూడా స్వయం సేవకుల పైన దాడులు జరిగాయి. ఆర్ఎస్ఎస్ అంటే ఒక జాతీయ వీరుని మహాత్ముల్ని పట్టణ పెట్టుకున్నదని మన పైన అనేక రకాలుగా బండాలేశారు. మనల్ని చూడడం కూడా మనం కనీసం ఇంట్లో నుంచి బయటికి సంఘ శాఖ వెళ్తున్నాం అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏరా ఇంకా మానుకోలేదా నువ్వు, ఏరా నీకు బుద్ధి లేదా, జాతి పితను చంపారు కదా మీరు, ఇంకా నువ్వు శాఖకు వెళ్తున్నావు అనేటువంటి అసహించుకునేటువంటి పద్ధతి నుంచి ఈరోజు ఈ యొక్క భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లేటువంటి సంస్థ ఏదన్నా ఉంది. 25 ముందు తర్వాత 2025 ముందు తర్వాత రాబోయేటువంటి తరానికి మనం చరిత్ర చెప్తాం. 2025 ముందు ఏం జరిగింది, 2025 తర్వాత ఏం జరగబోతుందో మనందరం చూస్తాం కూడా. మనందరం కూడా ఇప్పటిదాకా చెప్పాం, చాలా బాగా జరిగిందండి. ఇది మనం చేసినటువంటిది కాదు, మనం చేసినటువంటిది ఒక 5-6% ఉంది. సమాజము నాది అనుకున్నది 2 నెలల్లో మనం ఇంతమందిని మనం గ్యాదర్ చేయగలిగామంటే సమాజము ఇది మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కోసము తయారైనటువంటి ఉద్యమము. ఈ యొక్క శంకారావము ఖచ్చితంగా పూరించాలి. ఊతకర్ర వేసుకొని వచ్చారు. ఉప్పలూరు స్టేషన్ నుంచి మన యొక్క సభా వేదిక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇచ్చాపురం నుంచి వచ్చారు. మాతృమూర్తులు 70 సంవత్సరాల పైన ఉంటాయి. కర్ర వేసుకొని కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే దీనికోసమే నా ఇచ్చాపురం నుంచి కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వచ్చింది దీనికోసమే. మనందరికీ తెలుసు, ఎక్కడన్నా ఫ్లెక్సీలలో ఇదిగో ఫలాని అతిథులు వస్తున్నారు, ఫలాని స్పీకర్ వస్తున్నారని ఎక్కడన్నా చూసామా? ఎన్ని ఫ్లెక్సీ మనం వాల్ పోస్టర్లు చూసినా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూసినా ఐదవ శంకరావు అనేటువంటి పేరు మాత్రమే ఉంది. కానీ ఎక్కడ కూడా ఫలాని స్వామీజీ వస్తున్నారు, మీరంతా రాండి అని ఎక్కడా లేదు. ముందు రోజు రాత్రి మన ప్రాంత ప్రచారక గారు మొన్న బయటకు చెప్తూ ఉన్నారు. ముందు రోజు రాత్రి విలేకరులు వచ్చి, సార్ ఇప్పటిదాకా మీరు చెప్పలేదు, కనీసం రేపు వేదిక మీద ఎవరు కూర్చోబోతున్నారు అదన్నా మాకు చెప్పండి అంటే, ఎవరు కూర్చుంటారో మాకు కూడా తెలియదు. కాబట్టి అనేక మంది వస్తూ ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా వేదిక పైన కూర్చునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు మనం ఏదన్నా మీటింగ్ పెట్టేటట్లయితే మనం పూజనీయ సంచాలకు వస్తున్నారనో, లేకపోతే ఫలాని వ్యక్తి అతిథిగా వస్తున్నారనో మనం చెప్తూ ఉండేవాళ్ళం, ఫలాని స్వామీజీ ఈ యొక్క సభకు వస్తున్నారు. ఈసారి ఎక్కడ కూడా సమాజంలో మార్పు అనేటువంటిది, సమాజంలో సంఘర్షణ అనేటువంటిది మొదలైంది. ప్రపంచంలో 2 మతాలు పుట్టిన తర్వాత ఈరోజు హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎప్పటి నుంచి మొదలైంది? కలియుగాబ్ది 5125 సంవత్సరాలు. అప్పటి నుంచి ఉన్నటువంటి మన ధర్మంలో అనేకమైనటువంటి ఆటుపోట్ల కారణంగా మనం చితికిపోయాం. దాన్ని మార్పు తీసుకురావడం కోసమే మన యొక్క మార్పు మొదలైంది. ఆ మార్పు సంక్రాంతితోనే మనకు మార్చబడింది. కాబట్టి సంక్రాంతి మనందరి కూడా ఒక రకమైనటువంటి మార్పుతో పాటు ఈ యొక్క ప్రతి పండుగకు కూడా ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం చెప్తాం. సంక్రాంతి పండుగ 3 రోజులు మనం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క లోకాన్ని అల్లకల్లోలం చేసేటువంటి బలి చక్రవర్తి సంహరించడం కోసం వామనుడు నాకు 3 అడుగుల స్థలం కావాలని అడిగిన తర్వాత 3 అడుగులు ఎలా మట్టు పెట్టాలి కాబట్టి 3వ పాదంతో ఆ బలి చక్రవర్తిని అంతర్లోకానికి తొక్కేసినటువంటి ఆ 3 రోజులు ఏవైతే ఉన్నాయో, 3 అడుగులు ఏవైతే ఉన్నాయో, ఈ 3 రోజులు మనం సంక్రాంతిని నిర్వహించుకుంటాం. మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటూ ఉంటాం.
భోగి పండుగ అనేటువంటిది, ఇవన్నీ కూడా సంక్రాంతి అనేటువంటిది మనకి సూర్య భగవానికి అనేక విధాలుగా సంబంధించినటువంటి. కాబట్టి మొదటి రోజు భోగి పండుగ మనలో ఉండేటువంటి చెడును తీసేయాలి, మంచిని రాబట్టుకోవాలి, అజ్ఞానాన్ని పారదోలాలి, జ్ఞానాన్ని రాబట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు భోగి మంటలు వేస్తుంటాం. భోగి మంటలు ఎందుకు వేస్తామంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మనం తొలగిస్తూ ఉంటాం. కాబట్టి మనలో ఉండేటువంటి దురాచారాలను మనం తొలగించాలి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైన అయింది, సంఘ ప్రారంభమై 100 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మనకి కులాల పేరుతోటి, మతాల పేరుతోటి మనకి ఇంకా కులం అవసరమా? కాబట్టి ఆ యొక్క కులాన్ని మనం ఇంట్లో గడప లోపల హిందువుకి కులము, గడప దాటిన తర్వాత మనందరం హిందూ కులము బంధువులం అనేటువంటిది రావాలి. మొన్న ఒక ఆయన చెప్తూ ఉంటాడు, సార్ ఎన్ని రోజుల నుంచి మనం చెప్తూ ఉన్నాం, మేము ముంగలు వచ్చేయడం లేదే, మేము కలిసి భోంచేస్తాము, కానీ మా ఊర్లో వాడు మా ఇంట్లోకి వస్తే పక్కన ఉండేవాళ్ళు అలాంటి పక్కన కూర్చోబెట్టుకొని తింటా ఉన్నాడు అని అంటూ ఉన్నారు. మా ఊర్లో ఉండేటువంటి రామాలయంలో వాడిని నేను తీసుకురాలేకపోతున్నాను, కానీ వాడిని నేను తీసుకొని అనేక సార్లు తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో లేనటువంటి అడ్డంకి మా ఊర్లో, మా గ్రామంలో ఎందుకు వచ్చింది? నువ్వు ఏమైనా చెయ్యి, కానీ వాడిని ఆ గుళ్ళోకి రాణించడానికి వీల్లేదు అనేటువంటిది ఉంది. ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి ఇవి అనేక గ్రామాల్లో జరుగుతాం. వీటిల్లో మార్పు రావాలి. సామాజిక సమరసత వేదికతోటి మనం సమరసత సేవా ఫౌండేషన్ పేరుతోటి ఈ యొక్క మార్పును మనం స్వాగతిస్తున్నాం. మార్పు దీని కారణంగా అనేక గ్రామాల్లో మనకి మార్పు కూడా వచ్చినటువంటి సంఘటన చూశాం. కాబట్టి ఈ మార్పు రావాలి. కులాల పేరుతోటి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటిది ఇంకా అక్కడక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు. అలాంటి సంస్కృతిని మనం తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఇంకా సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, వాటిని మనం పాల్గొనాలి. కాబట్టి అలాంటి భోగి పండుగ రోజు ఏదైతే చెడు ప్రభావాన్ని కలిగించేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా మనం పాల్గొనాలి. అలాగే మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యభగవానుడు అప్పటి వరకు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మార్చేటువంటిది. ఉత్తరాయణం అంటే పుణ్యకాలం. కాబట్టి పుణ్యకాలం కాబట్టి మనకి ఇప్పటి నుంచి అనేక పండుగలు మనకి వస్తాయి. దక్షిణాయనంలో మనకి దక్షిణాయనంలో జరిగినటువంటి మహాభారతంలో భీష్ముడి యొక్క అర్జునుడు భీష్ముడిని చంపిపోయిన తర్వాత చివరిలో భీష్ముడు ఇప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనం జరుగుతూ ఉంది, కాబట్టి ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళలేను, దక్షిణాయనం వరకు నన్ను బ్రతికించమంటే ఆ యొక్క అంబశం పైన భీష్ముడిని బ్రతికించినటువంటి అర్జునుడు ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు స్వర్గస్థుడు. కాబట్టి అదేవిధంగా నిత్యము మనకి సూర్యుడి గురించి చెప్తూ ఉంటారు. సూర్యుడు యొక్క రథానికి ఒక్క చక్రమే ఉంటుందంట. మనం ఊహించుకోండి అసలు ఎలా ఉంటుందో. ఒక్క చక్రమే ఉంటుంది. 7 గుర్రాలు ఉంటాయి. గుర్రాలు గుడ్డి, వాటి కనపడదు. ఆ గుర్రాలు కట్టినటువంటి పగ్గాలు తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తాళ్ళు పాములు. ఆ రథసారథి ఉంటుంది. కానీ ఏ క్షణమైనా ఎప్పుడైనా ఒక్క నిమిషం లేట్ చేశాడు. 24 గంటలు కాకుండా 23 గంటల 59 నిమిషాలు వచ్చినాయి. తుఫాను ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడు? సునామీలు ఏమన్నా ఆగాడా? ఆగితే ఈ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం. ఆయన మనకు ప్రత్యక్ష భగవానుడు, ఆయన మనకి మార్గదర్శనం. కానీ మనలో కూడా ఆ విధమైనటువంటిది రావాలని మనం కోరుకోవాలి. ఆ యొక్క మార్పు రావాలి. 7 గంటలకు ఉత్సవం అంటే 6:55 ఇక్కడ ఉండాలి. ప్రాంతం మొత్తం నుంచి 12 గంటలకి హైందవ శంకరాచార్య
12 గంటలకి ఆ సభా వేదిక మొత్తం నిండిపోయింది. మీరు గమనించారో లేదు? రోడ్ల మీద అటు ఇటు తిరుగుతా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు. మామూలుగా చెప్పింది 2 గంటలకి పెద్దలు మాట్లాడతారని చెప్పారు. కానీ 2 గంటలకు ముందే 1:30కే పూజ్య అయోధ్య నుంచి వచ్చినటువంటి స్వామీజీ 1:30కే ప్రారంభం చేశారు. కాబట్టి మనలో కొన్ని మార్పులు అనేటువంటిది రావాలి. ఆ మకర సంక్రాంతి అలాగే సమాజంలో మనతో పాటు జీవిస్తున్నటువంటివి, మనకు సేవ చేస్తున్నటువంటి పశువులను పూజించుకునేటువంటి పండుగ కూడా మనకి కనుమ రోజు. చాలా మంది అంటూ ఉంటారు కనుమ అంటే ముక్క అని, ముక్క కనుమ అంటూ ఉంటారు. కానీ కనుమ రోజు మనకి జీవితాంతం మనతో పాటు కష్ట నష్టాల్లో పాల్పంచుకునేటువంటి పశువుని మనం పూజిస్తున్నాం, గోవుని పూజిస్తూ ఉంటాం. ఈరోజు మన పిల్లలకి గోవును చూపించాలంటే ఎక్కడ గోశాల ఉందో ఎత్తుకోవాలి. ఆ గోశాలకు వెళ్ళి మన పిల్లలకి గోవును చూపించాలి. కానీ గతంలో ఎలా ఉండేది? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇంతకుముందు వెళ్ళేటట్లయితే ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది. గోవుతో హిందువులకు ఉండేటువంటి ఆ సంబంధాన్ని దూరం చేయడం కోసం ప్రతిదాన్ని దూరం చేసేటువంటి ప్రతి భక్తులు, ఆంగ్లేయులు, ముస్లింలు అందరూ కూడా మనకి పవిత్రమైనటువంటి వాటిని దూరం చేయడానికి వాళ్ళు చాలా ప్లాన్ చేశారు. అలా గోజాతిని చాలా వరకు నష్టపోవడానికి వాళ్ళు చేసినటువంటి కొన్ని అయితే మనం చేసుకున్నటువంటి చాలా. కాబట్టి ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, ఎక్కడైతే గోసంపద తక్కువగా ఉంటుందో అక్కడ వర్షాలు పడవు, కరువులు వస్తాయి. అలా ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కూడా ముస్లిం, లాతూర్లో భూకంపం వచ్చిన తర్వాత అక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా గోవుల యొక్క నరమేధం, గోవుల యొక్క రక్తం ఇక్కడ ప్రవహించింది, దాని కారణమే ఇక్కడ భూకంపాలు వచ్చినాయని చెప్పారు. కాబట్టి ఎక్కడైతే గోవు సమ్మానించబడుతుందో అక్కడ ఖచ్చితంగా మనకు సంబంధం లేకపోవచ్చు, కానీ దాని నష్టము మనకు తోడు. కాబట్టి 3వ రోజు అయినటువంటిది హనుమ రోజు మనం మన యొక్క పశువుల్ని మనం పూజించుకునేటువంటి రోజు. కాబట్టి ఈ విధంగా మనలో ఉండేటువంటి పశువులను పూజించుకుంటూ ఉంటాం. రాళ్ళను పూజిస్తాం. ఎందుకు రాళ్ళను పూజించాలి? రాతిలో మనం భగవంతుడిని చూసాం, మనం రాయి అనుకోలేదండి. అందుకనే మనం డిమాండ్స్లో చెప్పాం, విశ్వాసం లేనటువంటి వాడు, భక్తి లేనటువంటి వాడు, ఆ యొక్క స్వామి పైన ఎటువంటి శ్రద్ధ లేనటువంటి వాడు ఆ శ్రద్ధా కేంద్రంలో, ఆ దేవాలయంలో పనికిరాడని చెప్పాం. అలాంటి వాళ్ళని తీసేయండి అని చెప్పాము. వాడికి ఎటువంటి విశ్వాసం లేకపోతే వాడు టయానికి ఎందుకు దేవాలయాన్ని ఓపెన్ చేస్తాడు? టయానికి ఎందుకు పూజ చేస్తాడు? మన అచలానంద స్వామి మన రాజీవ్ నగర్లో జరిగినటువంటి హిందూ సమ్మేళనంలో, మన బస్తీ సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళ గ్రామంలో ఒక సంఘటన చెప్పుకొస్తూ, మా గ్రామంలో పూజారి ఇలా చేశాడని చెప్పారు. అంటే వాడికి దేవుడి పైన ఎటువంటి భక్తి లేదు. కాబట్టి భక్తి లేనటువంటి వాడు ప్రతిరోజు ఒక పాత్రను అక్కడ తీసుకొస్తూ ఉంటాడు. దాంట్లో నైవేద్యం ఉండేది కాదంట. లోపలికి నీళ్ళలో గట్టిగా శబ్దాలు బయటకు వస్తూ ఉంటాయి, కానీ అవి మంత్రాలు కాదు. కాబట్టి వాడికి శ్రద్ధ లేదు. గమనించారు. గమనించిన తర్వాత గ్రామస్తులు వాడికి తగినటువంటి బుద్ధి చెప్పారని మన అచలానంద స్వామి వారు చెప్పారు. కాబట్టి ఈరోజు మన దేవాలయంలో జరుగుతున్నటువంటి తంతు ఇది. మీరు ఎక్కడైనా గమనించండి, మన దేశంలో ఉండేటువంటి 12 ద్వాదశి జ్యోతిర్లింగాల్లో టికెట్ కొనుక్కొని వెళ్ళి స్పర్శ దర్శనం చేసేటువంటి దేవాలయం ఏదైనా
ఉంది అంటే అది శ్రీశైల మల్లికార్జున స్వామి ఒక్కటే. కాశీ వెళ్ళండి, కాశీలో మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైన్లో నిలబడితే మనం స్పర్శ దర్శనం చేసుకుంటాం. ఎక్కడైనా కానీ ఇక్కడే మనం వేలు స్పర్శ దర్శనం చేసుకోవాలంటే 5,000 టికెట్. కాబట్టి మన రాష్ట్రంలో ఎందుకు హైందవ శంకారం ప్రారంభమైందంటే మన రాష్ట్రంలో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉదయాన్నే వెళ్ళాలి, రాత్రి నిద్ర వేసాము, ఉదయాన్నే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఏమయ్యా ఉచిత దర్శనం అని అక్కడ ఉంది కదా అంటే, సార్ అది 8 గంటలకు ప్రారంభం అవుతుంది సార్ అంటే, మనం వెళ్ళేటువంటి పనిని మానుకొని 8 గంటల దాకా ఉచిత దర్శనం కోసం మనం కూర్చుంటే అప్పుడు మన యొక్క భగవాన్ని, మన యొక్క దేవుణ్ణి మనం దర్శనం చేసుకునేది. ఉదయాన్నే ఎందుకు దర్శనం చేసుకోవాలంటే చేయొచ్చండి. ఏం చేయాలి? మీరు టికెట్ తీసుకోండి, టికెట్ తీసుకొని ఉదయం 5 గంటలకు దర్శనం చేసుకోండి. మీకు ఉచితం కావాలా 8 గంటల దాకా. ఎన్ని దేవాలయాలు జరుగుతున్నాయి. మన స్వామీజీ చెప్పారు, సినజీ స్వామీజీ చెప్పారు, అనేక దేవాలయాల్లో అనేక మందిని మనం దేవుడికి దూరం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటారు. మన సభా వేదికమైంది చెప్పారు, అనేక పేర్లతోటి మన దేవుడిని దూరం చేస్తున్నాం కాబట్టి అట్లకి వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని అరికట్టాలి. కాబట్టి ఏవైతే మనం అనుకుంటూ ఉన్నాము, ఏవైతే మార్పు రావాలని మనం అనుకుంటూ ఉన్నాము, ఆ మార్పు ఈ యొక్క సంక్రాంతితోటే ప్రారంభం కావాలి. అదేవిధంగా మనందరికీ కూడా ఆశా జ్యోతి స్వామి వివేకానంద యొక్క ఏవైతే కొటేషన్ మనం చదవడానికే కాదు, ఆ యొక్క వివేకానంద బోధనలు ఆచరించడానికి కూడా మనం చేయాలి. కాబట్టి కన్యాకుమారిలో వివేకానంద శిలా కేంద్రం పెట్టారంటే ఒక సంఘంలో సంఘచాల గారి తర్వాత సహకార్యవాదిగా ఉండేటువంటి ఒక వ్యక్తిని అక్కడ వివేకానంద శిలా కేంద్రం కట్టడం కోసము ఆ రోజుల్లో గురూజీ పంపించారు. కాబట్టి ఏకనాథ్ రాణి అప్పుడు సంఘానికి సర్కార్యవాదిగా ఉండేవారు. వారు వెళ్ళి అనేక రోజులు అక్కడ కష్టపడితే ఈ రోజు మనం అక్కడ వివేకానంద ర్యాక్ మెమోరియల్ మనం చూడగలుగుతాం. వివేకానంద కేంద్రం ద్వారా తయారయ్యేటువంటి కార్యకర్తల కారణంగా ఈరోజు ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో కలిసి ఉన్నాయి. వివేకానంద కేంద్రంలో శిక్షణ పొందినటువంటి అనేక మంది అక్కడ విద్యాలయాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 7 సిస్టర్స్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ భారతదేశంలో కలిసి ఉన్నాయి. అంతేకాకుండా 1-2 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కూడా మన యొక్క సనాతన ధర్మానికి అనుకూలంగా మారేటట్లు మనం తయారు చేసుకున్నటువంటి రాష్ట్రాలు మనం చూస్తాము. 1-2 రాష్ట్రాలు, నాగాలాండ్, అలాగే 2 జాతుల మధ్య మేఘాలయ, 2 జాతుల మధ్య అనేక దాదాపుగా నెలలుగా పోరాటం జరుగుతాం. దీంట్లో విదేశీ మతస్థులైనటువంటి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కారణంగా, వాళ్ళు అందులో పాల్గొంటున్న కారణంగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళను ఉగ్రవాదులుగా తయారు చేసి వాళ్ళని హిందువుల మీదకి పంపుతాం. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి, హిందువులు మెజారిటీగా ఉన్న చోట, హిందువులు మెజారిటీగా ఉండేటట్లయితే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. హిందువులు మైనారిటీలుగా అయిన తర్వాత ఈ దేశం విడిపోతుంది. మనకు ఉదాహరణకు తెలుసు, ఈ దేశంలో విధర్మీలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండడం కారణంగా పాకిస్తాన్ అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి వాళ్ళంతా మన దేశం కావాలన్నారు, విడిపోయింది. బంగ్లాదేశ్ పోయింది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు మాకు సపరేట్ దేశం కావాలి, కాబట్టి మేమంతా ఒకటి, మాకు సపరేట్ దేశం కావాలి అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. కాబట్టి
మన హిందువులందరూ కూడా సమిష్టిగా ఉండాలి. మనందరం కూడా కలిసి మన యొక్క సమస్యల కోసం మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగొస్తాయి. వెంటనే దిగి రాకపోవచ్చు. హైందవ శంకరాలను చూసిన తర్వాత అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా అంటే ఇప్పటిదాకా డాక్టర్స్ కూడా ఆలోచన డాక్టర్స్ కూడా ఏం చేయాలనుకుంటున్నా అంటే హిందువులు కలుపుతాం అనుకుంటున్నానంటే పిచ్చోడా, హిందువులు నువ్వు ఎక్కడ కలుపుతావు? హిందువులు నలుగురు హిందువులు కలిసి వెళ్ళాలంటే ఒక హిందువు చనిపోవాలి, అప్పుడు మాత్రమే నలుగురు ఒక దారిలో కలుస్తారు అని చెప్పారు. ఈరోజు మార్పు వచ్చింది. 100 సంవత్సరాలే అయితే సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతల్ని తొలగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మతం మారుతున్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అదే జరుగుతూ ఉంది. గర్వాపసి పేరుతోటి 20 సంవత్సరాల క్రితం కార్యక్రమాలు మొదలైనవి. పార్లమెంట్లో గొడవ చేశారు. ఆ గర్వాపసి పేరు లేకుండా అనేక మంది హిందువులుగా మారుస్తున్నారు. మన ప్రాంతంలో సమస్త సేవా ఫౌండేషన్ SSF ప్రారంభమైన తర్వాత అనేక మంది మతం మారినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రతి నెల వాళ్ళకు టార్గెట్ ఇచ్చారు. కాబట్టి ఈ నెలలో ప్రత్యేక పూజ, గర్వాపసి పేరుగా ప్రత్యేక పూజ పెట్టి మతం మారినటువంటి వాళ్ళు ఇందులో లేదు, అందులో ఏముంది, ఎందుకు వెళ్ళారు అనేటువంటిది చెప్పాలి. అయితే అందులో కొన్ని తప్పిదాలు కూడా మనం గతంలో చేశాము. ఆ తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా మన యొక్క ధర్మాన్ని, ఈ దేశం సస్యశ్యామలంగా, ఈ దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. ఈరోజు మనం చూస్తాం. ఇంతకుముందు అంతర్జాతీయ వేదికల పైన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ప్రతినిధి ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసేది కాదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటి కూడా భారతదేశం నుంచి ఒక ప్రతినిధి వచ్చాడు. ఆ ప్రతినిధి మధ్యలో ఉన్నాడు. కాబట్టి అన్ని దేశాలకు వెళ్ళాము, అన్ని దేశాలతోటి సంబంధాలు. మన చరిత్ర ఇక్కడ ఆగిపోలేదు. కంబోడియా ఎక్కడో ఉంటుంది. కంబోడియాలో 300 ఎకరాల్లో విష్ణు దేవాలయం ఉంటుంది. ప్రపంచం నలుమూలల మన యొక్క సంస్కృతి వెళ్ళినటువంటిది. భారతీయులు వెళ్ళారు అక్కడికి. అక్కడ మన సంస్కృతి యొక్క మూలాలను బయటికి తీస్తూ ఉన్నారు. కాబట్టి మన సంస్కృతి యొక్క మూలాలను బయటికి తీస్తే ప్రపంచం అంతా కూడా హిందూ దేశం అయిపోతుంది. ఆ రోజును మనం తొందరలో చూడాలి. దానికోసం మనందరం కూడా కంకణబద్ధులమై పనిచేయాలని కోరుకుంటూ చెప్తాను. ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత హైందవ శంకరావానికి సంబంధించి బస్తీ వారిగా పనిచేస్తున్నారు. ఆ బస్తీ వాళ్ళు ఒకసారి కలిసేసి ఒక 10 నిమిషాలు వాళ్ళ సంఖ్య తీసుకొని వెళ్తాం. సౌధ ఉద్దిష్ట
प्रभो शक्तिमं हिंदु राष्ट्रांगभूता इमे सादरं त्वां नमामो वयम् त्वदीयाय कार्याय प्रतापकीयम् शुभामाशंदे तत्पूर्तये अजयाच विश्वस्य देहि सशक्तिम् सुशीलं जगत्केरं ब्रह्मवे सुतं चैव यत्कण्टकाकीर्णमात्मम् स्वयं श्रीकृतं नस्तु संकारे समुद्रस्य निःश्रेयसस्यैकमुग्रम् परं साधनं नाम वीरव्रतम् ततः स्फुरतस्याध्येयनिष्ठा ततः प्रजागतदेवानिशम् विजयति जनसम्मदा कार्यशक्ति विधायास्य धर्मस्य संरक्षणम् परं वै वहनेतु मेधस्वराष्ट्रम् समर्था भवत्वा शिशाते दृशम् भारत माता की जय।